హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. శ్రీరామనవమి రోజు లాస్ట్ రోజు అండి జయంతులైతే. ఆ రోజు మా పెద్దమ్మోళ్ళది ఉభయము. మధ్యాహ్నం టైంలో అయితే స్వామివారికి అన్నదానం అయితే చేశారండి. నైట్ అయితే స్వామివారిని ఊరేగింపు మెరవనైతే చేశారండి. చాలా బాగా జరిగింది. మీరు కూడా చూసేయండి వీడియోనైతే లాస్ట్ వరకు. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగే ఇలాగా స్వామివారికి పూజ అయితే చేసుకున్నారు. మా పెద్దమ్మ అయితే దేలమంతా కూడా శుభ్రం చేసేసి టెంకాయలు అయితే కొట్టుకున్నారండి. మధ్యాహ్నం టైంలో టెంకాయలు కొట్టుకోవడం బాగుండదనేసి మధ్యాహ్నం అయితే అన్నం పెట్టారు. ఇలాగా నైట్ అయితే పిల్లలందరూ కూడా అయితే వచ్చారండి. స్వామివారి ఊరేగింపు అప్పుడైతే చూసారా, ఇక్కడ మా ఊర్లో అయితే చిన్న గుడి అయితే ఉంటుందండి. ఎక్కువ మంది అయితే ఉండరు. మా ఊర్లో చాలా తక్కువ మందే ఉంటారు. ఇండ్లు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. మా వాళ్ళు అయితే అందరూ కూడా ఒక 25 ఇండ్లు అయితే ఉంటాయండి. చూసారా, మా ఊరి టెంపుల్ అండి. చాలా చిన్నగా అయితే ఉంటుంది. మా ఊరి రామాలయము చాలా బాగుంటుంది. మా ఊర్లో ఇక్కడ విగ్రహాలు కూడా అయితే ఏమీ ఉండవండి. సీతారామ స్వామి వారి పటం అయితే ఉంటుంది. పటము చూసారా, ఈ పటమే అండి మా ఊర్లో ఉన్నటువంటి పటము. చాలా బాగుంటుంది. చాలా కలగా అయితే ఉంటుందండి. స్వామివారు చూసారా ఎంత బాగా ఉన్నారో. ఈ పటమే ఇలాగా ఒక చైర్లో కూర్చోబెట్టేసి ఊరేగింపు అయితే చేస్తారండి. మీరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఇలాగా ఎవరిష్టం అండి వాళ్ళు రోజైతే వాళ్ళు మెరవన అయితే చేయించుకోవచ్చు. ఇలాగా పిల్లలు అయితే టపాసులు అయితే కాలుస్తూ ఉన్నారు. ఇక్కడ డమ్ములు కూడా అయితే వాయిస్తున్నారండి. మా ఇంటి పక్కనే అయితే ఉంటుందండి రామాలయము. మా చిన్నప్పుడు కూడా మా ఇల్లు ఇక్కడే ఉండేది. తర్వాత పాత ఇంటి ఇప్పుడు కొత్త ఇల్లు కూడా అదే ప్లేస్లో అయితే కట్టుకున్నాము మేము. మా ఇంటి పక్కనే ఉండడం వల్ల మేము ఎవరు ఓపెన్ పెట్టినా సరే డైలీ కూడా అయితే మాకు గుర్తులు అయితే పెడతారండి. 9 డేస్ కూడాను ఇంటి పక్కనే ఉండడం వల్ల మేము కూడా అందరం వెళ్ళి తీసుకుంటాము. చూసారా, ఇక్కడైతే ఊళ్ళో అందరూ కూడా వచ్చేసారు ఇప్పటికే. ఇలాగా స్వామి ఊరేగింపంతా కూడా ఒక 2 అవర్స్ అయితే సరిపోతుంది. మా ఊర్లో తొందరగా అయిపోతుందండి మెరవన అనేది. చూసారా, స్వామివారు ఎంత కలగా అయితే కనపడుతూ ఉన్నారో. పిల్లలందరూ కూడా ఊరేగింపు చేసేటప్పుడు స్వామి చుట్టూ అయితే తిరుగుతారండి అందరూ కలిసి. ఇలాగైతే చూసారా, ఇప్పుడు స్వామివారిని అయితే తీస్తూ ఉన్నారు. ఇలాగా స్వామివారిని అయితే ఇంటింటి దగ్గరికి అయితే తీసుకెళ్తారండి. ఇప్పుడు స్వామివారు మా ఇంటి దగ్గరికి అయితే వస్తారు. చూసేయండి. బాగా